లైక్ ఇట్. నువ్వు దానికి సపోర్ట్ చేయి. నువ్వు తానా అంటే తందానా అనే రకం కాదు నేను. అదిగో ఉన్నారే వాళ్ళు నీకు తందానా అంటారు, నేను కాదు. చూడరేనా, ఒక విషయం నువ్వు బాగా క్లియర్ చేసుకో. ముఖ్యమైన మ్యాటర్ అందరి ముందు క్లియర్ చేసుకో. వాడు లవరా నేను లవరా చెప్పు. ఏంటిచ్చా చెప్పు, నేను క్లియర్ చేసుకుని వెళ్ళిపోతా. మీనా మీద ఎందుకురా విరోధం? అలా చెప్పు. విరోధం అనేది ఎప్పుడు ఎవరి ద్వారా వస్తుందో ఎవరికి తెలియదు. చిన్నతనం నుంచి నేనేం మాట్లాడినా నువ్వు దానికి ఆపోజిట్ గా మాట్లాడుతున్నావు నాకు గుర్తుంది. అంతేకాకుండా గణేష్ నీకు ఫ్రెండ్ నాకు ఫ్రెండే. వాడెప్పుడు నీ మాటే వింటాడు, నేను చెప్పిన మాట వినడు కూడా. మన స్కూల్ డేస్ నీకు గుర్తున్నాయా? ఒకరోజు నీ సైకిల్ తీసుకెళ్లి పాడు చేస్తే నన్ను ఎన్ని దెబ్బలు కొట్టావు నాకు ఇంకా నెప్పెడుతోంది. నేను మర్చిపోలేను. నేను పావులంటే వాడిని. ఎక్కడ్రా బండి? సార్ నేను జ్ఞాపకున్నానా? నాకు వేషం ఇయ్యండి. ఉండవయ్యా, నువ్వేం దిగులు పడకయ్యా. అవును, జేబులో ఎంత ఉంది? 50. ఇది ఉండనే. ఇతనెవరు? ఫ్రెండ్ సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చాడు. నమస్కారం. అరుణ్ సార్ ఉన్నారు కదా, అరుణ్ సార్ ఆఫీస్ లో పని చేస్తున్నా సార్. అరుణ్ గారు ఆఫీసులోనా? ఫైనల్స్ కావాలంటే అరేంజ్ చేస్తాను సార్. మంచి వేషం ఇవ్వండి సార్. నా సినిమాలో నువ్వే హీరోవయ్యా. నీకు వేషమే కదా కావాలా? అవును. పండుగ వస్తుంది రా, పులి వేషం వేద్దు. ఏరా నీకే పని లేదు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తానంటావు? లేదు సార్. సరే అది వదిలేయండి. మీరు మన డైరెక్టర్ గారు చెప్పిన సీరియల్ డైరెక్ట్ చేయడానికి వెళ్ళారు, అది ఏమైంది? అదెందుకురా అడుగుతావు? ఉదయాన్నే వెళ్ళా. ఫస్ట్ సీను హీరో హీరోయిన్ ఇద్దరు పరిగెత్తే సీను. యాక్షన్ అన్నాను, పరిగెత్తున్నారు కట్ అన్నాను. అప్పుడు కూడా ఆగలేదురా. అంత లీనమైపోయి నటించేస్తున్నారండి. నిజంగానే పారిపోయారు. 2 సంవత్సరాలు లవ్వట వాళ్ళది. అయ్యయ్యా, ఆకలి అవుతుంది, ఏదైనా తింటానికి ఉందా? అదేంటి, అక్కడే తిని రావచ్చు కదా. ఒరే పిచ్చోడా, ఇడ్లీలు పెట్టే ఈశ్వరక్క ఇస్త్రీ చేసే ఈశ్వరయ్యతో లేచిపోయిందిరా. కాఫీ అన్నా తాగదామంటే కాఫీ ఇచ్చే కమలా ఉంది కదూ, కస్టమర్ తో లేచిపోయిందిరా. కెమెరామెన్ మాత్రం పారిపోలేదురా. ఎందుకు? ఏమంటే అతని చేతిలో కెమెరా పట్టుకొని ఉన్నాడు కదా. మీరు ఎలాగొచ్చారు? నేను పారిపోయి వచ్చాను రా. ఎలాగా? మన ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా. అయ్యా, ఆడొట్టి ఎదవండే. అరే ఛీ, అతను కార్ తీసుకొని పారిపోయాడు రా. నేను కాలు నొప్పితో అట్నే పరిగెత్తా. అలాగా సార్, మీకు కథ చెప్పే విధానం తెలియలేదండి. లేడీస్ ని కవర్ చేసేలాగా కథ చెప్పాలండి. నాకు లేడీస్ ని కవర్ చేయటం తెలియలేదు. ఇప్పుడు చూడు. హలో చిమ్మే ఉమెన్, ప్లీజ్ కమ్ హియర్. నాకు కవర్ చేయటం తెలియలేదా? ఇప్పుడు చూడు ఎలా కవర్ చేస్తానో చూడు. రే ఇలా 90 డిగ్రీల చేతులు చాపాను అనుకో, అలాగే 20 డిగ్రీల మడి చేస్తా. నా లవర్ కళ్ళున్నాయే, సూపర్ రా. నా లవ్వర్ కళ్ళని వర్ణించలేవురా. నా లవ్వర్ చెక్కిళ్ళు గులాబీ పుల్లాగుంటా. నా లవర్ కళ్ళు అంతకంటే సూపర్ రా. వెన్నెల రాణి, ప్రియా వెన్నెల రాణి, నీ చూపుల్లో మోహాలు నారానివే. వెన్నెల రాణి, ప్రియా వెన్నెల రాణి, నీ చూపుల్లో మోహాలు నారానివే. నీ మాటల్లో మందార తేనున్నదే, నీ వెన్నెల వెలుగులు పరిహాసమా, నీ నవ్వుల పువ్వులు మృదుహాసమా, నీ కన్నుల పిలుపులు నా భావమా. వెన్నెల రాణి, ప్రియా వెన్నెల రాణి, నీ చూపుల్లో మోహాలు నారానివే. మందార పూదోట ముదమార మధుమాసం సరదార
సంగీతం పూదోటలే తనువంతా మండిపోయే నీ ప్రేమ భావమందు కరుణించి నన్నింక కాపాడవే చల్లని చూపులు ముద్దుల మాటలు రేరానివే మంజుల రాగము మోహన గీతము ఆలాపనే ఆసే చలరేగే ఇక కాలే నా దేహం కళ్ళేని కళ్ళే మనసంతా మత్తెక్కు బలబులు నిండిన తేనెల కలసం మరువను ఎప్పుడు నీవే నా హృదయం వెన్నెల రాణి ప్రియా వెన్నెల రాణి నీ చూపుల్లో మోహాలు నారానివే కన్నే పిల్లను చూడు చిరుబంతి పువ్వులే ఎల్లప్పుడు సరదాగా నవ్వునులే నీవెంత అందాగతో నిజమే చెప్పు నాకు పూదోట సుగంధాలు ఎదజల్లనే అందము చిందు ముద్దులు కురిసే జాబిల్లివే మారని మోహన రాణివి నీవే నా ప్రేయసి నువ్వే నా ప్రాణం మిల నువ్వే నా సర్వం నువ్వే నా రాగం మిల నువ్వే నా గీతం బలపులు నిండిన తేనెల కలసం మరువను ఎప్పుడు నీవే నా హృదయం వెన్నెల రాణి ప్రియా వెన్నెల రాణి నీ చూపుల్లో మోహాలు నారానివే నీ మాటల్లో మందార తేనున్నదే నీ వెన్నెల వెలుగులు పరిహాసమా నీ నవ్వుల పువ్వులు మృదుహాసమా నీ కన్నుల పిలుపులు నా భావమా వెన్నెల రాణి ప్రియా వెన్నెల రాణి నీ చూపుల్లో మోహాలు నారానివే రే ఎక్కడ్రా ఈ అమ్మాయి? రే రమా? టైం అయిందిరా, త్వరగా రమ్మని చెప్పు. రమా, ఉండు పిలుచుకొస్తా. నేను డాక్టర్ అవుతానా విక్టర్? ఉమ్? ఏంటా పిచ్చి ప్రశ్న? నువ్వు ఫారెన్ వెళ్ళి పెద్ద డాక్టర్ అయి వస్తావు. ఆ? ఈ విక్టర్ చెప్తే గాడ్ చెప్పినట్టే. అవును, బర్త్డే బేబీ కదా, నాకేమిస్తున్నావు? కేక్ ఇస్తాను. కేకా? అదేం వద్దు నాకు. మరి ఉమ్మిపు. ఉప్మానా? ఉప్మా కాదు, ఉమ్మ. ఉమ్మా అంటే ఏంటి? ఆ? హాయ్ అరుణ్. హాయ్. జోస్యం అది తను డాక్టర్. ఉమ్మ కాదు, అమ్మ లేదు. అది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఆ? ఎరా నా చెల్లెలు నీ చెల్లెలు లాంటిదే కదా? ఆహా, అది ఏం లేదు. ఇంత ఊరికే- నీచంగా ప్రవర్తిస్తావు వెదవా? ఏయ్! ఏయ్! రాజేశ్వరి, రాజేశ్వరి, ఏంటి? చాలా రోజులయ్యింది, నన్ను కొంచెం పట్టించుకోవే. ఏంటి పట్టించుకునేది? అదే 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 ఏంటి? ఏమయ్యో, నీ మొహానికి అది కూడా కావాలా? రాజేశ్వరి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను 50 సినిమాలు డైరెక్ట్ చేసి నీకు చూపించలేదనుకో. చూపించలేదనుకో, ఒక రోజు నయనతార, స్నేహ, త్రిష ఇలా అందరూ. ఒరే శేఖర్, నీకు విషయం తెలుసా? గణేష్ చెల్లెలకి సంబంధం చూసాం కదా శేఖర్, వాడు పెద్ద పోకిరిరా. ఆ రోజు వాడి మొహం చూడంగానే అర్థమైంది. ఎంతైనా విక్టర్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. చేయని చేయని. హలో అరుణ్, నేను శేఖర్ మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం ఉందా? గణేష్
అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు అవమానించావే. అవమానించాను. ఇప్పుడు విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు ధైర్యం ఉంటే నా శాంతం గోళం రారా. రే వస్తాన్రా, ఇంకో 1 అవర్లో అక్కడ ఉంటాన్రా.